రైతుల ప్రారంభంగా రైతులు వ్యవసాయ ఇతర అనుబంధ రంగాల వైపు అడుగుతున్నారు. వ్యవసాయాన్ని శాస్త్రీయంగా చేస్తూ యువత దృశ్యశ్రవణ పరికరాల ద్వారా కూడా శాస్త్రీయ మార్గాన్ని అవలంబిస్తే అధిక లాభాలు సాధించవచ్చని విజయనగరం ఆచార్య ఎంజీ రంగ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త తేజస్వరం చెప్తున్నారు. సీనియర్ శాస్త్రవేత్త సలహాలతో అరగంట నుంచి గంట వ్యవధిలో ఆదాయం వచ్చే మార్గాలను యువత ఎంచుకోవాలని శాస్త్రవేత్త సూచిస్తున్నారు. వ్యవసాయ దినుసులు గ్రామ స్థాయిలోనే కూలంకషంగా దాల్ మిల్ ఏర్పాటు చేసుకుంటే గంటకి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. కుటీర పరిశ్రమల ఏర్పాటుతో రైతాంగానికి ఆదాయం పెంచే అవకాశం ఉందని చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉందని అన్నారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త వాజీ న్యూస్తో మాట్లాడి పలు రకాలైన సూచనలు చేశారు. రైతాంగం ఇతర అనుబంధ రంగాలను ఏ రకంగా చేసుకోవచ్చు, రాకపోతే రానున్న రోజుల్లో వచ్చే యువత ముఖ్యంగా వ్యవసాయం వైపు కానీ యువత కొంచెం ఈ మధ్యన సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తున్నారు, అదేవిధంగా బాగా చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయాన్ని శాస్త్రీయంగా చేయడం మొదలెట్టడం జరుగుతుంది. సింపుల్గా రైతాంగం ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం చేయాలంటే ఏ రకంగా ముందుకెళ్ళాల అంశాన్ని మనం మాట్లాడుకుంటే గాన సగటున ఒక రైతు ఒక 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల పాటు లేకపోతే ఒక 30 నుంచి 40 ఏళ్ల పాటు ఈ వృత్తిని యువత మనం తీసుకోగలిగితే ఏ రకంగా వనరులు ఉన్నాయి, ఏ కాలంలో ఏ రకంగా అనుబంధ రంగాల్ని అదేవిధంగా ప్రధానంగా చేసుకోవాలనేది మనం మాట్లాడుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా ప్రతి అరగంటకి లేకపోతే ప్రతి గంటకు కూడా ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి. వాటిలో భాగంగా మనం చెప్పుకునే ఏదైతే వ్యవసాయ దినుసులు ఏదైతే ఒక పల్లె ప్రాంతంలో కానీ లేకపోతే ఒక మండల స్థాయిలో కానీ లేకపోతే ఒక బ్లాక్ స్థాయిలో కానీ ఏ వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయి, ఉత్పత్తుల్ని గ్రామ స్థాయిలోనే విలువ మదింపు. ఫలానా ప్రాంతంలో ఒక దగ్గర అపరాలు పెసరా మినువు బాగా పండుతున్నాయి, వాటన్నింటినీ అక్కడే కూలంకషంగా ఒక 90,000 రూపాయల విలువైన మనకి ఏదైతే దాల్ మిల్ పెట్టుకుని అక్కడే దాన్ని గింజలాగా కాకుండా దాన్ని రూపుమాపి పప్పు కింద తయారు చేసి ఒక బ్రాండింగ్, ఒక లేబులింగ్, ఒక మంచి దాన్ని తయారు చేస్తే మీ దగ్గర రూపాయి విలువ అనేది 3 నుంచి 4 రూపాయల విలువ ఆ గ్రామ స్థాయిలోనే జరగడం జరుగుతుంది. దాన్ని పప్పు రూపాయలు అమ్ముకుంటే రైతాంగానికి ప్రయోజనం, ఎవరైతే ఉత్పత్తిదారుల సంఘంగా లేకపోతే ఉత్పత్తిదారులకు ఎవరైతే యువత ఈ పని చేస్తున్నారో వాళ్ళకి ప్రతి గంటకి ఆదాయం వచ్చే రంగం ఈ కుటీర పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమలు. కూరగాయల సాగు, పూల సాగు చేసుకుంటే వారం నుంచి 15 రోజుల లోపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. పాల ఉత్పత్తిని పెంచే డైరీ ఏర్పాటు చేయడంతో గేదెలు, ఆవులు పెంపకంపై మరింత దృష్టి సారించాలన్నారు. ఆకుకూరలు పెంచుకుంటే ప్రతి నెల ఆదాయం పొందే అవకాశం ఉందని సూచించారు. నీరు సరఫరా ఉండి 5 ఎకరాల తగ్గకుండా ఆయిల్ పామ్ వేసినట్లయితే మంచి లాభాలు పొందవచ్చని అన్నారు. ఆయిల్ పామ్ను పంట చేతికి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలకు తరలిస్తే నెలకు 2 తపాలుగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ కూరగాయల సాగు కానీ లేకపోతే పూల సాగు కానీ ముఖ్యంగా ఈ డైరీ మనం అంటాం ఏదైతే ఈ గేదెల పెంపకం, బర్రెల పెంపకం, అదేవిధంగా ఆవుల పెంపకం ద్వారా రోజువారీ ఏదైతే మనకి ఆదాయం వచ్చే మార్గాలు ఈ పాల అమ్మకం ద్వారా, అదేవిధంగా కూరగాయలని మార్కెట్కి సరఫరా చేయడం ద్వారా ఉంది. అదేవిధంగా రోజువారీ కాదు, మనకి ప్రతి వారం నుంచి లేకపోతే 15 రోజులు, ఒక పక్షం రోజులు అనుకుంటే కనుక వారం 15 రోజులకు మనకు ఆదాయం రావాలనుకుంటే కనుక దాంట్లో వచ్చే రంగమే మనం చెప్పుకునే ఆకుకూరలు ఏవైతే మనకి మార్కెట్కి లేకపోతే పట్టణాలకి దగ్గరగా ఉండే గ్రామాల్లో, దగ్గరగా ఉండే మండలాల్లో ఈ ఆకుకూరలు సాగు చేయడం వల్ల ప్రతి 15 రోజులకి, ప్రతి 10 రోజులకి మార్కెట్కి తరలింపు ద్వారా ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి. అదేవిధంగా మనం రైతాంగం ఏదైతే నీరు దారి ఉండాలి, నీరు దారి ఉండే వాళ్ళు రైతాంగం ఒకే దగ్గర 5 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉంటే గాన దాంట్లో మనం ఈ ఆయిల్ పాముని ఇంట్రడక్షన్ అనేది వ్యవసాయ శాఖ అదేవిధంగా ఉద్యాన శాఖలు చాలా వరకు చేస్తున్నాయి. ఈ ఆయిల్ పామ్ అనేది సాగు చేయడం వల్ల నీరు దారి ఉంటే 5 ఎకరాలకు తగ్గకుండా చేసుకుంటే యువత వాళ్ళ దగ్గరే వాళ్ళు ఉంటుకుంటూ ప్రతి 20 రోజులకి ఎంత తనకు ఆదాయం కావాలనుకుంటే అన్ని గెలల్ని కట్ చేసి మార్కెట్కి తరలింపు లేకపోతే ఏదైతే మనకి ఉండే ఫ్యాక్టరీకి తరలింపు ద్వారా ఆదాయం వచ్చే మార్గాలు స్టోరీసు ముఖ్యంగా మనకి సాలూరు, మక్కువ, అదేవిధంగా కురుపాం, గుమ్మలక్ష్మి ఇతర ప్రాంతాల్లో అన్ని దగ్గర ఫ్యాక్టరీ సదుపాయం వచ్చింది. అదేవిధంగా గరివిడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనకు నర్సరీస్ వచ్చి ఈ ఆయిల్ పామ్ సాగులో అంటే నెలకు 2 దపాలు మనకు అవసరం అనుకుంటే ఆయిల్ పాము కోత
మార్కెట్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీకి తరలింపు ద్వారా ఆదాయం తీసుకునే మార్గం ఉంది. రోజులకు ఆదాయం వచ్చే మార్గాలు చూసుకుంటే పట్టు పరిశ్రమతో అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. 50 నుంచి 60 రోజుల్లో ఆదాయం పొందాలంటే కొబ్బరి సాగును చేయాలన్నారు. 3 నెలలకు ఒకసారి ఆదాయం పొందాలంటే వ్యవసాయ పంటలైన వరి, మొక్కజొన్న పంటల ద్వారా లాభాలు పొందవచ్చని చెప్పారు. 6 నెలలకు ఒక్కసారి కమర్షియల్ పంటలైన పసుపు, అల్లం పంటల ద్వారా లాభం పొందవచ్చని అన్నారు. గొర్రెలు, మేకలు, పందులు పెంపకం ద్వారా కూడా అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. ఏడాదికి ఆదాయం రావాలంటే చెరుకు, జామ పంటలను వేయాలని సూచించారు. 4 నుంచి 6 సంవత్సరాలకు ఆదాయం సమకూరాలంటే నీలగిరి, సరుగుడు మొక్కలను వేసుకొని మంచి ఆదాయాన్ని పొందవచ్చని చెప్పారు. 20 ఏళ్లకు దీర్ఘకాలిక ఆదాయం కావాలంటే టేకు, ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలను వేసుకోవాలని సూచించారు. నెల రోజులకి మంచి ఆదాయం తీసే ఏదైతే విజయగాథలు మనకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి, ముఖ్యంగా అనంతపురం, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో యువత 28 రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఉద్యోగం చేసే వాళ్ళకి నెలవారీ ఎలాగైతే జీతభత్యం ఉంటుందో అలాగే 28 రోజులకి ఆదాయం తీసుకునే రంగాల్లో మనం ఈ పట్టు పరిశ్రమ చెప్తాం. అదేవిధంగా ప్రతి 60 రోజులు, 2 నెలలకి 50 నుంచి 60 రోజులకి మనకు ఆదాయం కావాలనుకుంటే కనుక ఈ కొబ్బరి తోటల సాగు ఈ రోజుల్లో వస్తున్న పంట మార్పిడి విధానంలో ఏదైతే వాళ్ళకి భూమి ఉండి వాళ్ళు వేరే వృత్తిరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయేటప్పుడు ముఖ్యంగా కొబ్బరి తోటలు వేయడం జరుగుతుంది. అవి రోజువారీ కొబ్బరి తోటల సాగు జిల్లాలో పెరుగుతున్న వల్ల ప్రతి 60 రోజులకి 50 రోజులకి ఆదాయం కావాలంటే కొబ్బరి సాగు. అలా కాకుండా ప్రతి 3 నుంచి 5 నెలలకు మనం ఎప్పుడూ చెప్పుకునే వ్యవసాయం, మన పూర్వీకులు నిర్ధారించిన ఆహార పంటలు లేదు, ప్రతి 6 మాసాలకు కావాలనుకుంటే ముఖ్యంగా కమర్షియల్ పంటలు చాలా ఉన్నాయి. నీడవారిని లేదా తోటల్లో వేసుకోవడానికి పసుపు, అల్లం ఇవన్నీ కూడా ప్రతి 6 నెలలకు వచ్చేవి. అదే మనం అనుకుంటే మాకు చూసుకునే ఈ గొర్రెల పెంపకం కానీ, మేకల పెంపకం కానీ, సమగ్ర వ్యవసాయంలో ఉండే పందుల పెంపకం కానీ, చేపలు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ప్రతి 6 మాసాలకు ఆదాయం వచ్చే రంగాలు. అలా కాదు ప్రతి సంవత్సరంకి 9 నెలలకో 11 నెలలకు ఆదాయం రావడానికి గతంలో మన జిల్లాలో చెరకు పంట ఉంది. దాని స్థానే మనకి సంవత్సరం వారు తీసుకోవడానికి ఈ మధ్యకాలంలో చెరకు కాకుండా జామ తోటలు వచ్చాయి. 6 నెలలకు వస్తే జామ తోటలు తీసుకోవచ్చు. దుంప జాతులు వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో, మనకు ముఖ్యంగా రామభద్రాపురం ఆ ప్రాంతాల్లో దుంప జాతులు కూడా చాలా వరకు వచ్చాయి. దుంపల పెంపకం ద్వారా ప్రతి 9 నెలలకి 11 నెలలకు ఆదాయం. నారింజ కానీ, దానిమ్మ కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా అరటి. ఒకప్పుడు ఏదైతే గోగు ఉండే ఈ జిల్లాలో ఆ గోగు స్థానే ఎవరికి నీరున్నా కానీ అరటి తోటలు పెంపకం ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చే మార్గాలు కొన్ని దగ్గరలో ప్రతి 4 నుంచి 6 సంవత్సరాలకి సుమారుగా ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు మనం చూస్తే 4 నుంచి 6 ఏళ్ళకి ఆదాయం పుట్టుకొచ్చే ఏదైతే ఈ ఆగ్రో ఫారెస్ట్ అంటాం, ఏదైతే వన వ్యవసాయం అనుకుంటామో యూకలిప్టస్ కానీ లేకపోతే ఈ ఏదైతే మనం మార్కెట్లో చెప్పుకుంటే సరుగుడు కానీ ఇవన్నీ ఆగ్రో ఫారెస్ట్రీలో వచ్చి ప్రతి 4 ఏళ్ళకి ఆదాయం ఇస్తూ తర్వాత మమ్ము రూపేణ కూడా రెండో దఫాలు కూడా మళ్ళీ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా చాలా వరకు ఆదాయ మార్గంగా చెప్తున్నాం. విశాఖపట్నం లాంటి జిల్లాల్లో కొన్ని లక్షల ఎకరాల్లో సరుగుడు తోటలు అనేది వ్యవసాయ పంట మార్పిడిలో భాగంగా జరుగుతూ వచ్చింది. అదేవిధంగా 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి మనకి శాశ్వత ఆదాయం రావాలనుకుంటే కనుక గట్లపై చెట్ల పెంపకం ముఖ్యంగా ఏవైతే మంచి ఆదాయం ఇచ్చి టేకు కానీ లేకపోతే ఎర్రచందనం కానీ లేకపోతే శ్రీగంధం కానీ వీటన్నిటినీ మనం ఈ 20-25 ఏళ్ళకి ఆదాయం కావాలంటే ఎక్కడెక్కడైతే బంజరు ప్రాంతం కానీ లేకపోతే గట్లు కానీ విశాలంగా ఉండే గట్టులో వీటిలో టేకు మొక్కలు పెంచుకోవడం ద్వారా 25 ఏళ్ళలో మంచి గర్త్ అదేవిధంగా చావగలిగిన కలప రావడం తద్దరిమిలో దాన్ని మార్కెటింగ్ చేయడానికి అవకాశం ఉంది. మీకు ఆదాయం ఏ ప్రాంతాలకు రావచ్చు, ఎలా రావచ్చు, వాటన్నిటిని కూడా వ్యవసాయ అనుబంధ రంగాలని జోడించి సమీకృతంగా చేసుకొని వాటి ద్వారా ఆదాయం పొందే మార్గంగా సమగ్ర వ్యవసాయ ప్రణాళిక, సమీకృత వ్యవసాయ లేకపోతే ఇతర అనుబంధ రంగాల ప్రణాళికని యువత ముందు తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది.